రైల్లో కూడా రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు. అలాగుంది రావణ రాజ్యం. ఏడు చేస్తాం చెప్పండి. రావణాసురుడు కాదండి, సీతాదేవిని చూసినందుకే రాముడు వచ్చి కాదు లంకనంత ఇచ్చేసి రావణ కాష్ట చేసాడు. అలాంటిది ఇప్పుడు చూడండి, రైల్లో కూడా ఆడవాళ్ళకి భద్రత లేకపోతే విశాఖ ఎక్స్ప్రెస్లో వనితలు అంత ఘోరంగా కాదు, ఆడవాళ్ళకి భద్రత లేకుండా ప్రయాణాలు చేయాలంటే ఎక్కడ చెప్పండి. ఈ భర్తతో వెళ్తున్న భార్యకు కూడా భద్రత లేకపోతే ఈ దేశంలోనే ఎక్కడికి వెళ్ళిపోతాం. పల్నాడు అంట సొంతూరు. ఆ అమ్మాయి ఏదో పెళ్లి పని మీద వెళ్తుంది, మన విశాఖపట్నంలోనే ఉంటున్నారట. వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నారట. విజయవాడకి గుడివాడకి మధ్యలోని ఆ అమ్మాయిని గుడి చప్పుడు కాకుండా ఏసీ బోగులు ఖాళీగా ఉంది రమ్మంటే పాపం వెళ్ళి కూర్చుంటారు. ఆడవాళ్ళు ఎంతసేపు నిలబడతారండి ప్రయాణం చేద్దామంటే. ఏసీ బోగులు ఇలాంటి ఎదవలు ఉంటారని ఎవరు అనుకుంటారు. భర్త కూడా పక్కనే ఉన్నాడు కదా, ఏసీ రూమ్ బయట బాత్రూమ్ దగ్గర కూర్చున్నట, లోపలికి వెళ్ళిందట, గెడ తలిపేసి మహిళని అత్యాచారం చేసేట. బయటకి ఏమైనా చెప్పావంటే ఇక్కడ చంపేస్తాను, నీ భర్తని ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. ఆదివారం జరిగిన ఘటన విశాఖ ఎక్స్ప్రెస్లోని కాదండి, పట్టపగల రైల్లోని కూడా ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి. ఇంకెక్కడ మహిళలు జనాలు అంతమంది ఉంటుండే, జనాలు భర్త పక్కన ఉంటుండే కూడా భర్తకి భద్రత లేకపోతే ఇంకేడు చేస్తారు చెప్పండి. అలాగుంది. మన విశాఖపట్నంలోనే ఆటో నడుపుకుంటుండట అతను. ఏడు చేస్తాం, భార్యను తీసుకుని వెళ్ళి అలాగే బయటకు వచ్చిన తర్వాత బెదిరిస్తే బయటకు వచ్చిన తర్వాత భర్తకి చెప్పుకుని ఏడ్చిందట. బోరుమని ఏడిస్తే ఆ భర్త ఏమని అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసిరట. ఏడు చేస్తాం చెప్పండి. అలాగుంది పరిస్థితి. విశాఖపట్నం మన ఊర్లోనే ఉంటారట పాపం వాళ్ళు. ఏదో పొట్టకొట్టు కోసమే ఎక్కడికైనా వెళ్తారు, ట్రైన్ ఎక్కుతారు, బస్సు ఎక్కుతారు. బస్సుల్లోనూ కూడా బతికించిన నా కొడుకులు, బేవర్స్ నా కొడుకులు, ఆడవాళ్ళు ఎప్పుడు దొరుకుతానేది ఎదురు చూసిన నా కొడుకులు ఉంటారని ఏటి అనుకుంటారు. భర్త పక్కన ఉన్న కూడా ఇలా బరితెగించిన నా కొడుకులు కాదు, నిండు జీవితాన్ని ఇలా నేల రాస్తారని ఎవరైనా అనుకుంటారా? కాదండి. దుశ్శాసనుడు నిండు సభలో స్త్రీని అవమానిస్తే కురుక్షేత్రం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి లంజా కొడుకులు భర్త పక్కన ఉంటుండగా భార్యని లోపల పిలిచి మరి ఏసీ బోగి ఖాళీగా ఉంది కూర్చుని దూరండి అని చెప్పి పిలిచి మరి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినట్టు అంతకంటే ఇంకేటి ఘోరం చెప్పండి. అలాగుంది. మన విశాఖపట్నంలోనే ఆటో నడుపుకుంటున్నాడట పాపం. ఏడు చేస్తాడు, పట్టుకుట్టు కోసము పై ఊర్లు వస్తారు, అక్కడి నుంచి పుట్టింటికి సొంత ఊర్లకి వెళ్తారు. మధ్యలో ఇలాంటి అనుకోని ఘటనలు జరిగితే ఏడు చేస్తారు. అలాగుంది పరిస్థితి. పాపం బోరుమని ఏడ్చి ఆదివారం నాడు జరిగిందట ఈ విశాఖ ఎక్స్ప్రెస్లోని. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేసి A1 ఏదో భోగి అట, భోగిలని ఎవడున్నాడో ఆడి కోసం కూపీలు అవుతున్నారట. ఆడు పట్టుకుంటే కాళ్ళు జబ్బులు ఎరగొట్టి లంజా కొడుకులు. ఇదేం పనికి మళ్ళీ పని యాదవ. పట్టపగలే ఇలాగా పడతకి రక్షణ లేకపోతే రైలుల్లోని బస్సుల్లోని రోడ్ల మీద ఎక్కడ ప్రయాణాలు భర్త పక్కన ఉంటుండగా కూడా భద్రత లేకపోతే ఇంకెలా చేస్తాం చెప్పండి. అలాగొంది పరిస్థితి.